హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను చాక్లెట్ కేక్ అయితే ప్రిపేర్ చేశాను. ఇప్పుడు ఈ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి నేను 4 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. దీన్ని అయితే నేను ఎల్లోని ఎగ్ వైట్ని సపరేట్ చేస్తున్నాను. వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా సపరేట్ చేసేసుకోండి. ఇక నేను 4 ఎగ్ వైట్ని ఒక దాంట్లో వేసేసుకొని ఇప్పుడు మనం బీట్ చేసుకోవాలి. మనం దీన్ని ఫోమీగా వచ్చేంత వరకు బీట్ చేసుకున్నాక ఇప్పుడైతే మనం షుగర్ అయితే 100 గ్రామ్స్ అయితే తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేస్తూ ఉంటే మనకి షుగర్ క్రిస్టల్స్ మంచిగా కరుగుతాయి అన్నమాట. షుగర్ పౌడర్ తీసుకోకూడదండి, ఓన్లీ షుగర్ క్రిస్టల్స్ మాత్రమే. ఈ రెండింటిని నేను ఈ విధంగా మంచిగా ఫోమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బీట్ చేసుకొని ఒకసారి అయితే స్పాచులాతో తిప్పి చెక్ చేసుకోవాలండి, క్రిస్టల్స్ కరగనీయ లేవా అనేసి చేత్తో పట్టుకుని క్రీమ్ని. ఇప్పుడు నేను స్టిఫ్ పీక్ వరకు చేసేసుకున్నాను. ఇదిగోండి చూడండి, మనం బీటర్ తీస్తే ఈ విధంగా నుంచోవాలన్నమాట. ఇప్పుడు మనం ఎగ్ వైట్ని అయితే వేసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా బీట్ చేసుకోవాలి. అది కూడా మనకి మంచిగా బీట్ అయినాక ½ TSP వెనిలా ఎసెన్స్, 3 to 4 డ్రాప్స్ చాక్లెట్ ఎసెన్స్ వేసుకొని బీట్ చేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ ఉన్నా కానీ సరిపోతుంది దీనికి. చాక్లెట్ ఎసెన్స్ మీ దగ్గర లేకపోయినా కానీ చాక్లెట్ కేక్కి యాక్చువల్గా వెనిలా ఎసెన్సే టేస్టీగా ఉంటుంది, రెండు వేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు నేను ఒకసారి స్పాచులాతో నీట్గా అనేసుకొని ఇక్కడ 80 గ్రామ్స్ మైదా తీసుకున్నాను, 20 గ్రామ్స్ చాకో పౌడర్ తీసుకున్నాను, 1 TSP బేకింగ్ పౌడర్, ఈ 3 కలిసి జల్లించుకొని సగం అయితే ఒక బ్యాచ్లో అయితే వేసేసుకొని ఒకసారి కంటే బీట్ చేసుకున్నాక అది బీట్ అయినాక ఇక్కడ మిగిలిన సగం వేసుకొని మళ్ళీ జల్లించుకొని ఇక్కడ బీట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర బీటర్ లేకపోయినా ఇక బీటర్ ఎగ్స్ అయిపోగానే ఆపేసుకొని ఇక్కడ స్పాచులాతో అయితే బ్యాటర్ని మీరు మిక్స్ చేసేసుకోవచ్చు. నేను బీటర్తో ఒకసారి అంటున్నా. దీన్ని అయితే మనం బ్యాటర్ని ఓవర్ మిక్స్ అయితే చేసుకోకూడదు. ఓవర్ మిక్స్ చేసుకోవడం వల్ల కేక్ అయితే మనకి బ్రేక్ అవుతుంది, ప్లస్ రబ్బర్గా కూడా అనిపిస్తుంది అనమాట తినేప్పుడు ఓవర్గా బేక్ అయితే. ఇప్పుడు నేను వచ్చేసి కేక్ టిన్ అయితే 6 ఇంచ్ తీసుకొని గ్రీస్ చేసుకొని బటర్ పేపర్ వేసేసుకొని మనం తయారు చేసుకున్న బ్యాటర్ని ఈ టిన్లో వేసేసుకొని ఒకసారి కింద అయితే ట్యాప్ చేసేసి మనం ఆల్రెడీ ప్రీ హీట్గా పెట్టుకున్న దబరాలో అయితే మనం బేకింగ్ టిన్ పెట్టుకొని ఆవిరిపోకుండా క్లోజ్ చేసి పెట్టుకుంటే 20 మినిట్స్లో మన కేక్ అయితే రెడీ అయిపోతుంది. ఇదిగోండి ఒకసారి చెక్ చేస్తే మనకి ఏమీ అంటుకోకపోతే కేక్ రెడీ అయిపోయినట్టు. మనం వెంటనే దీన్ని తీసి కింద పెట్టేసుకోవాలన్నమాట. వెంటనే మనం ఒక క్లాత్ అయితే కేక్ని కవర్ చేసి ఉంచాలి. ఇలా చేయడం వల్ల మనకి కేక్ సాఫ్ట్గా అయితే వచ్చేస్తుంది. ఇదిగోండి సూపర్ అంటే సూపర్ స్పాంజీ సాఫ్ట్ కేక్ అయితే మనకు రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.